బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను హెయిర్ స్టైల్స్ చూపించబోతున్నాను. ఒక క్లచ్ తోటి మనకి 3 టైప్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ సింపుల్గా వెస్ట్రన్ వేర్లో ఎలా వేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే పఫ్ చూపించేస్తాను. చాలామందికి పఫ్ వేసుకోవడం రాదనమాట. ఫస్ట్ అయితే హెయిర్ నీట్గా కోమ్ చేసేసుకొని బుషీగా చేసుకోవాలి బ్యాక్ సైడ్. బట్ నేను ఆల్రెడీ దీనికి చేసి పెట్టున్నాను. హెయిర్ దీనికి థిక్ ఉంది కాబట్టి మనకు బుషీనెస్ అవసరం లేదు. సో ఇలా థిక్నెస్ ఉన్న వాళ్ళకి జస్ట్ ఈజీగా వేయచ్చు. చూడండి ఈ విధంగా ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి. ఈ విధంగా కొంచెం బ్యాక్ సైడ్ పుష్ చేస్తే కొంచెం ఇట్లా హైక్ అవుతుంది పఫ్ అన్నది. ఒకసారి చూసుకొని నీట్గా టైట్గా క్లిప్ పెట్టుకున్నామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే విధంగా ఉంటుందన్నమాట. లుక్ కూడా చాలా రిచ్గా కనిపిస్తుంది. మన ఫేస్ అన్నది మంచిగా హైలైట్ అవుతుంది. ఈ విధంగా అయితే సింపుల్గా నేను పఫ్ వేసేసాను. చూసుకోండి మీరు ఒకసారి వేసుకున్నప్పుడు. ఇలా హెయిర్ లీవ్ చేసుకొని జీన్స్ మంచిగా పంజాబీ డ్రెస్ ఏదన్నా వాటెవర్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ హెయిర్ స్టైల్ అయితే ఇది. సెకండ్ హెయిర్ స్టైల్ చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకి చిన్నపిల్లలకి చాలా క్యూట్గా ఉంటుంది. ఫ్రాక్స్ వేసినప్పుడు ఇలా వేస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ నీట్గా కోమ్ చేసేసుకొని మధ్యలో అంతా మనకు స్ట్రైట్గా కోమ్ చేసేసుకొని సైడ్ నుంచి వన్ పార్ట్ తీసుకోవాలి. పార్ట్ ఆఫ్ హెయిర్ తీసేసుకొని కొంచెం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 పార్ట్ ఆఫ్ హెయిర్ తీసుకోవాలన్నమాట. చాలా సింపుల్ ఈ హెయిర్ స్టైల్ అయితే చాలా లుక్ ఉంటుంది. చూడండి నేను డమ్మీలో యాజ్ యూజువల్గా చూపిస్తున్నాను. మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు చాలా అంటే చాలా ఈజీ హెయిర్ స్టైల్స్ అనమాట. ఇలాంటి మనం అర్జెంటుగా వెళ్ళేటప్పుడు గుర్తురావు. ఇలాంటివి చూసి పెట్టుకుంటే వీడియోస్లో ఎప్పుడైనా మనం అర్జెంటుగా వెళ్ళాలన్నప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ విధంగా నీట్గా కోమ్ చేసేసుకొని ఫ్లవర్ షేప్లో అంటే ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి డమ్మీ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మంచిగా సైడ్ పార్టీషన్స్ తీసుకొని 2 పార్టీషన్స్ని మంచిగా చూడండి. ఇప్పుడు నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా 2 హెయిర్ మధ్యలో ముడి వేసినట్టుగా వేసేసి మనము ఆ రెండింటిని ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ అర్థమవుతుంది కదా, మీరు వీడియోలో చూసుకోండి. వేసుకునేటప్పుడు ఇలా తీసేసుకొని మధ్యలో ఒక చిన్న క్లచ్ పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. క్లచ్ ఎక్కువగా కనిపించేస్తుందంటే యూ పిన్స్ ఆర్ సుజాత పిన్స్ మనం పిన్స్ ప్రొవైడ్ చేస్తే కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర లేవు కాబట్టి నేను క్లచ్ పెట్టాను. మీరైతే పిన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలా క్యూట్గా ఉంటుంది. ఇంకా స్టోన్స్ క్లచ్ అన్నా స్టోన్స్ క్లిప్ అన్నా లేదంటే స్టోన్స్ ఫ్లవర్స్వి ఉంటాయి కదా మనకి యూ పిన్స్ ఇట్లాంటివి, ఇవి వేసుకుంటే కూడా చాలా క్యూట్గా కనిపిస్తుంది పిల్లలకి. ఈ విధంగా సింపుల్ హెయిర్ స్టైల్స్ వేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది అండ్ లుక్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇప్పుడు థర్డ్ హెయిర్ స్టైల్ చూపించేస్తాను. ఇంకా రేపటి నుంచి కూడా నేను యాజ్ యూజువల్ మొత్తం హెయిర్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తాను. హెయిర్ స్టైల్స్ కానీ ఇలా అన్ని హెయిర్ టిప్స్ మంచి రాబోతున్నాయి. నా వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చాలా సింపుల్ హెయిర్ స్టైల్ చూపిస్తున్నాను చూడండి. నీట్గా ఇలా కోమ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే కోమ్ చేసేసుకొని మీకు జీన్స్ ఆర్ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మొత్తం హెయిర్ అంతా ఇలా తీసుకొని ఒక బన్ లాగా వేసేసుకొని యూపిన్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను జస్ట్ అలా వేసి చూపిస్తున్నాను డమ్మీకి. క్లచ్ కూడా పెట్టట్లేదు. ఇలా రౌండ్గా మన బన్ ఇలా అయితే వేసుకుంటామో అలా నీట్గా వేసేసుకొని ఇలా వదిలేస్తే మన లుక్ ఉంటుంది, చాలా నైస్గా ఉంటుంది. అండ్ ఆల్సో మొత్తం ఇలాంటివి సెలబ్రిటీసే వేస్తారు హెయిర్ స్టైల్స్. ఇలా వేసుకొని జీన్స్ టీషర్ట్స్ స్కర్ట్ టీషర్ట్స్ ఇలాంటివి వేసుకున్నప్పుడు పిల్లలకి మంచి లుక్ ఉంటుంది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.